భవనాల కనెక్షన్లకు లక్షల్లో వసూళ్లు. అడిగినంత డబ్బులిస్తే ఓకే, లేదంటే కొర్రీలు. పైరవీలతో కోరుకున్న చోట పోస్టింగ్లు, బంధువుల పేర్లతో కాంట్రాక్టు పనులు. ఏసీబీకి చిక్కుతున్న మారని తీరు. ఇదంతా ఎక్కడా ఏంటి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. విద్యుత్ సంస్థల్లో ఎవరైనా లంచం అడిగితే ఫిర్యాదు చేయండి అంటూ ప్రతి విద్యుత్ కార్యాలయంలో బోర్డులు దర్శనమిస్తాయి. అయితే మనపై ఫిర్యాదు చేసేది ఎవరులే అనుకుంటూ కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్నారు. పనులు కావాలంటే కాసులు రాబట్టాల్సిందేనంటూ అవినీతి దందాను కొనసాగిస్తున్నారు. అనుమతి లేని భవనాలకు లక్షల్లో వసూళ్లకు పాల్పడుతున్నారు. డబ్బులిస్తేనే పనులు ముందుకు, లేదంటే కొర్రీలు వేస్తూ నెలల తరబడి పెండింగ్ లో పెడుతూ ఉంటారు. ఇదంతా ఎక్కడో కాదండోయ్, మన హైదరాబాద్ లోనే. విద్యుత్ కొత్త కనెక్షన్ల జారీ నుంచి ప్యానెల్ బోర్డులకు ఎస్టిమేషన్లు, భవనాలకు ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్లు, వాటి సామర్థ్యం పెంచాలన్నా, లైన్ షిఫ్టింగ్ పనులు, విద్యుత్ స్తంభాల మార్పు, ఇలా ఏ పని చేయాలన్నా డబ్బులిస్తే తప్ప పని జరగని పరిస్థితులు దక్షిణ డిస్కంలో నెలకొన్నాయి. గ్రేటర్ శివారు ప్రాంతంలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనాలు, అపార్టుమెంటులకు కరెంట్ కనెక్షన్, ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ ఇచ్చేందుకు నిబంధనల పేరుతో కొర్రీలు పెడుతూ విద్యుత్ సిబ్బంది లక్షల్లో వసూళ్లకు పాల్పడుతున్నారు. నిబంధనలు ఉన్నా వాటిని పట్టించుకోవడం లేదు. అడిగినంత ఇస్తే అవేవీ కనిపించవు, లేదంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తదితర కారణాలు చూపుతూ ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ ఇవ్వలేమంటూ కొర్రీలు పెడుతున్నారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కొంతమంది అధికారులు, ఆర్టిజన్లు తమ కుటుంబ సభ్యుల పేర్లతో ప్రైవేటు కాంట్రాక్ట్ లైసెన్సులు తీసుకుంటూ పనులు చేస్తున్నారు. డివిజన్, సబ్ డివిజన్, సెక్షన్ స్థాయిలో తమకు అనుకూలంగా ఉండే కాంట్రాక్టర్లకు క్యాపిటల్ వర్క్స్ అప్పగిస్తూ కొంతమంది అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఆర్టిజన్లు ఒకే డివిజన్లో 15 నుండి 20 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉండటంతో కొత్తగా బదిలీలపై వచ్చే అధికారులు సైతం కింది స్థాయి సిబ్బందిపై చర్యలకు భయపడుతున్నారు. విద్యుత్ శాఖలో కొంతమంది అధికారులు రాజకీయ నేతలకు లక్షల్లో లంచాలు ఇచ్చి కోరుకున్న ప్రాంతంలో పోస్టింగులు తెచ్చుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దక్షిణ డిస్కంలో 5 నెలల క్రితం భారీగా విద్యుత్ ఇంజనీర్ల బదిలీలు జరిగాయి. ఒత్తిళ్లు, పైరవీలతో అనుకున్న డివిజన్లలో పోస్టింగులు తెచ్చుకున్న కొంతమంది అధికారులు ఖర్చు పెట్టిన సొమ్ము వసూలు చేసుకునేందుకు భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి.